డిఎస్సి సైకాలజీ శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ఉద్దీపన గంట ఎబ్బింగాస్ ధారణ వక్రరేఖ ప్రకారం 2 రోజుల తర్వాత విస్మృతి శాతం 72%. ప్రారంభ స్థాయిలో సమయ భావన అనేది అమూర్త మరియు సంక్లిష్ట క్రింది వాటిలో సరైనవి. భావావేశ రంగం గ్రహించడం, జ్ఞానాత్మక రంగం సంశ్లేషణ, భావావేశ రంగం శీలస్థాపన. రాజు 25 అర్థరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 1 వారం తర్వాత అదే జాబితా తిరిగి నేర్చుకున్నాడు. ఈసారి 8 ప్రయత్నాలు పట్టింది. అతని పొదుపు గణన 60. కుడి చేతితో బొమ్మలు వేసే వ్యక్తి ఎడమ చేతితో కూడా సులభంగా వేయగలిగితే అది ఈ రకమైన అభ్యసన బదలాయింపు. ద్విపార్శ్వ బదలాయింపు ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొదట వివరించిన వారు రూబిన్. బ్రూనర్ బోధనా సిద్ధాంతం ఈ ప్రేరణకు అధిక ప్రాధాన్యతనిస్తుంది. అంతర్గత ప్రేరణ ఎమోషన్ అను పదం క్రింది పదం నుంచి ఏర్పడింది. లాటిన్ పదం ఎమోవెరే. అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య. ఈ నిర్వచనం ఇచ్చినవారు హిల్గార్డ్ మరియు హంటర్. చదవడంలో ఆసక్తతకు కారణం అలెక్సియా. ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా డ్రైవింగ్ చేయడం అనేది ఉద్దీపనా విచక్షణ. ఈసీసీఈ అనగా అర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఆర్టీఈ 2009 అనే పేరు ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్గా తెలియజేసే సెక్షన్ 1. నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈను ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన సంవత్సరం 2012-13. లక్ష్మి ప్రేమలో వైఫల్యం పొందినది. అది మరచిపోవుటకు ఆమె కవితలు రాయడం మొదలుపెట్టింది. ఇది ఉదాత్తీకరణ. ఉడాసిటీ అనేది ఎంఓఓఎస్ను అందజేసే సంస్థ. ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ఉద్దేశం విద్యార్థికి అవసరమైన వస్తువులు అందించడం. భాషా గ్రహణ యంత్రం ఎల్ఏడి భావన వీరికి సంబంధించింది. చామ్స్కీ